గుమ్మ లక్ష్మీపురంలో జనసేన ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండల కేంద్రంలో కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మల్లేశ్వర ఆధ్వర్యంలో సంకీర్తన కార్యక్రమం నిర్వహించి స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు సందర్భంగా గుమ్మ లక్ష్మీపురంలో నగర సంకీర్తనలు నిర్వహించామన్నారు. అలాగే ప్రతి హిందువు సనాతన ధర్మం కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే హిందూ ఆచారాలను కట్టుబాట్లను పాటించి హిందువుల మనోభావాలను పరిరక్షించాలని కోరారు. అందరికీ నమస్కారం. సనాతన ధర్మం కాపాడాలి, మన మతాన్ని గౌరవిద్దాం, పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం అనే నినాదంతో పల్లెల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెటూరులో కూడా గుడుల్లో ఈరోజు సంకీర్తన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ షెడ్యూల్ చివరి రోజైన ఈ సంకీర్తన భాగం ఈ చివరి రోజైన ఈ గుమ్మడి మండలంలో కైలాసనాథ్ గుడి దగ్గర చివరి రోజున ముగింపు కార్యక్రమం చేపట్టుకున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వం అనేక కల్తీలు చేశారు. అందులో చాలా విలువలు రాని కల్తీలు చాలా ఉన్నాయి, అనేక పాపాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చింది కల్తీ నెయ్యి ద్వారా చేసే లడ్డు. ఈ పాపాలను పాప ప్రక్షాళన చేయడానికి కోసం ఉమ్మడి ప్రభుత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే గౌరవనీయులు డిప్యూటీ సీఎం అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు లాస్ట్ రోజు సంకీర్తనలు చేసి ఈరోజు గోవింద నామాలతో